అన్నా నమస్తే అన్న. నమస్తే దాసన్న, ఏంటి డ్రెస్ చేంజ్ చేసావు? అన్నా నంబర్ 1 న్యూస్ ఛానల్ పెట్టి 1 ఇయర్ అయిపోయిందన్న. 1 ఇయర్ నుంచి ఒక గెటప్లో వచ్చిన, ఇప్పుడు రెండో గెటప్లో ఉన్నా. అవునా కదా? 1 ఇయర్ అయిన సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పటిదాకా సంవత్సర కాలంగా బాగా కీ రోల్ ప్లే చేశారు. మీ పాత్ర చాలా బాగుంది. ఇంకా ఉధృతంగా కొనసాగాల, ఇంకా కూడా మంచి హోదాలో కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నా. ఓకేనా, థ్యాంక్ యూ అన్న, కంగ్రాచులేషన్స్ అన్న. మీలో మంచి కవి ఉన్నాడు అన్న, అవునా కదా? నేను కవిని కాదు, కార్మికుడిని. ఎక్కడ పని చేసాడన్నా? నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టా. ఇక్కడ వ్యవసాయం చేశా. పుట్టి పెరిగింది కృష్ణా జిల్లాలో పుట్టా, నిజామాబాద్ రంగారెడ్డి జిల్లాలో పెరిగా. సూపర్ అన్న. నిజామాబాద్ చదువుకుందంతా నిజామాబాద్లో? హైదరాబాద్, నిజామాబాద్. నేను పాలిటెక్నిక్ డిస్కంటిన్యూ చేసి కార్మికుడిగా పనిచేసి అనుభవంతో ఇండస్ట్రీ పెట్టి 30 సంవత్సరాలు ఇండస్ట్రీ రన్ చేసి సోషల్ వర్క్స్లో ఉంటూ ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి అభిమాని నేను. ఆ అభిమానంతో ఆయన ఆదర్శంతో ఎప్పుడు పార్టీలో పనిచేస్తూ వచ్చా. 30 సంవత్సరాలకు నాకు చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇవ్వటం, శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీ నాకు అప్పచెప్పటం, ప్రజానికం నన్ను ఆశీర్వదించి 78,000 మెజార్టీతో నన్ను గెలిపించటం. అదే ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకునే ముందు అసలు మీరు ఎంతవరకు చదువుకున్నారు అన్నది పాయింట్. నేను పాలిటెక్నిక్ డిస్కంటిన్యూ చేశాను. స్కూల్ అంతా నిజామాబాద్, కృష్ణా జిల్లాలో? రెండు చోట్ల. కృష్ణా జిల్లాలో, మద్రాసులో కూడా. మద్రాసులో కూడా? అరే మొత్తం చేంజింగ్ బాగుందని. అసలు మీ ఇంట్లో ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా? ఫాదర్ కానీ మదర్ కానీ? తాతగారు 30 సంవత్సరాలు గ్రామ ప్రెసిడెంట్గా చేశారు. అంగళూరు గ్రామం మాది, కృష్ణా జిల్లాలో. నాన్నగారు 11 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేశారు. అన్నయ్య 5 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేశారు. పొలిటికల్ ఫ్యామిలీ. మండల్ ప్రెసిడెంట్గా, జెడ్పీటీసీగా పనిచేస్తూ ఉన్నారు. ప్లస్ మేము మొదటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాం. ఓకేనా. మరి మీరు ఇండస్ట్రీలోకి రావడానికి కారణం ఎవరు? ఇండస్ట్రీ పెట్టి కంపెనీ కార్మికుడు అన్నారు కదా, దీనికి కారణం ఎవరు? నేను పనిచేసినటువంటి అనుభవమే నన్ను ఇండస్ట్రీ రంగం వైపు నడిపించింది. ప్లస్ బాగా సక్సెస్ఫుల్గా ఎదిగి రన్ చేశా. సోషల్ వర్క్స్లో బాగా 30 సంవత్సరాలుగా ప్రతి ఏరియాలోనూ కూడా నేను ఉంటున్న ప్రాంతంలో చాలా సోషల్ వర్క్ చేశా. అదే ఆదర్శంతో రావాలా అనే కొంతమంది నిర్ణయించటం వలన అంతకుముందు కూడా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం ఉంటే నేను పూర్తిగా వ్యతిరేకించిన వాడిని. వద్దు, ఇలాగే ఉండాలని కోరుకున్నా. తర్వాత కొన్ని పరిస్థితుల వలన వచ్చినందుకు ప్రజలు చక్కటి ఆశీర్వాదం ఇచ్చారు. ఇప్పుడు అభివృద్ధి వారు కోరుకున్నటువంటి మంచి కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దటమే ఏకైక ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నా. మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అన్న? ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఎట్లా అనిపిస్తుంది అసలు? అంతకుముందు మామూలుగా సేవ చేసారు, బస్సులో చిన్న కార్యక్రమాలు చేసారు, అలాంటిది ఒక ఎమ్మెల్యే హోదాలో సేవ చేస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా అధికారిక సేవ, అనధికారిక సేవ. అనధికారిక సేవలో కొంత భాగం వరకు మన లిమిట్స్ వరకు చేయగలుగుతాం. ఇది అధికారిక సేవ అనగానే పూర్తి కాన్స్టిట్యున్సీ అధికారులు సమస్యలు చెప్పినప్పుడు ఇమీడియట్గా సాల్వ్ అవటం కొంత సంతృప్తినిస్తుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే హోదాలో చెప్పిన దానికి, సోషల్ వర్కర్గా చెప్పిన దానికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. అది కొంచెం హెల్ప్ అయింది ఎమ్మెల్యే. ఖచ్చితంగా ఆ అనుభవం వాళ్ళు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పడానికి గర్వపడుతున్నా. మీరు చేసిన సోషల్ వర్కే కారణం. ఇంకోటనా, మీరు చిన్నప్పటి నుంచి ఉన్నది కూడా ఇక్కడైనా, శ్రీలింగపల్లి అనేనా? 40 సంవత్సరాల నుంచి శ్రీలింగపల్లి. 40 ఏళ్ళ నుంచి. ఓకేనా. మరి మీరు కృష్ణా జిల్లా నుంచి వచ్చి శ్రీలింగంపల్లిలోనే మకాం పెట్టడానికి కారణం ఏంది? మాకు రిలేషన్స్ మంచి చెడ్డ, ప్లస్ మా మామగారు వారి ఇండస్ట్రీ ఈ ప్రాంతంలో నడవటం, ఈ ప్రాంతంలో మేము వర్క్స్ అయి నేర్చుకొని తర్వాత మళ్ళీ మేము ఇండస్ట్రీ పెట్టుకోవటం, ఇండస్ట్రీ రన్ అవటం. ఏమి ఇండస్ట్రీ అనేది? ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకేనా. మీరు కాలేజ్ చేసే సినిమాలు బాగా చూసేవాళ్ళ? నేను సహజంగా
సినిమాలు ఎక్కువగానే చూసేవాడిని, కాలేజీ డుమ్మా కొట్టి తక్కువ. ఇంట్లో ఎవరు భయం ఉంది? అని నాన్నగారి ఇప్పుడు బాగా కొట్టిండా? ఇప్పుడు కొట్టలే కానీ మందలిస్తూ ఉండేవారు. మీరు మంచి చేస్తే భవిష్యత్తు బాగుంటుంది, చెడు చేస్తే నాలాగానే రైతులాగా మిగిలిపోతారు అని చెప్పి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉండేవారు. ఓకే. మీ నాన్నగారు ఏం చదవలేదన్నా? మా నాన్నగారు ఇంటర్మీడియట్ చదువుకున్నారు ఆ రోజుల్లో. ఆ రోజులు ఇంటర్మీడియట్ అబ్బో డాక్టరే. ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ చదువుకున్నారు, వ్యవసాయం. అది మదర్ హౌస్ వైఫ్. ఓకే అన్న. మరి కాలేజ్ ఎక్కడ చేశారన్న మీరు? అనంతపూర్. మరి ఏందన్న ఎన్ని మిక్స్ ఉన్నాయన్న? నిజామాబాదు, అనంతపూర్, మద్రాసు. ఎందుకు రిలేషన్ మూలంగా ఊర్లో ఉంటే రాజకీయాలు చదువులు రావు అని చెప్పి మా నాన్నగారు, మా మామయ్య గారు మెడ్రాస్లో ఉంటాం, మా చిన్న అనంతపూర్లో ఉంటాం, ఇట్లా తిరుగుతూ మొత్తానికి గ్రిప్ పట్టేసింది మీరు. అంటే నేను తిప్పడానికి కారణం మీరు రాజకీయాలు రావద్దని. ఎందుకట్లా? అంటే గ్రామ వాతావరణం, పార్టీలు. మేము ఎప్పుడు కూడా మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులు. ఆ వ్యతిరేకత ఎప్పుడు కూడా గ్రామంలో వాతావరణం ఎలా ఉంటుంది, పార్టీలు ఎలా ఉంటాయి అనేది వాతావరణం మీకు తెలుసు. ఆ వాతావరణంలో పెరిగినాం. మా నాన్నలాగా మాలాగా పిల్లలు మళ్ళీ రాజకీయాల్లో కంటిన్యూ కాకూడదు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనేది మా నాన్నగారి కోరిక. మేము ఆ వాతావరణంలో పెరిగాం కాబట్టి ముందు చదువులు కూడా వెళ్ళలేకపోయాం. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే మాది బహుశా 85. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మా సిస్టర్ గారు అమ్మాయి. ఓకే ఓకే. కట్నం ఏం లేదేమో? అటువంటిది ఏం లేదు, పెద్దలు అరేంజ్ చేసిన మ్యారేజ్. పెద్దలు అరేంజ్ చేసి మా రిలేషన్సే. అంటే పెళ్ళికి ముందు లవ్ స్టోరీస్ ఏం లేవు మీకు? అటువంటి ఏం లేవు. అంత అంటే నాన్నగారు భయం ఉంది అటువంటి క్యారెక్టర్లోకి మేము వెళ్ళే. ఓకేనా. ఇకపోతే రాజకీయాలకు అప్పటి సినిమాలు బాగా చూసేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు సినిమాలు బాగా చూస్తామండి అన్నీ. ఓకే అన్న. ఎన్టీ రామారావు మీరు అభిమాని. మరి ఎన్టీ రామారావు కలవడం ఎప్పుడు జరిగింది? ఎన్టీ రామారావు గారు అసలు నేను మెడ్రాస్ వెళ్ళి వారి ఇంటికాడ కలవటం జరిగింది నా చిన్న వయసు. ఏం మాట్లాడారు అప్పట్లో? మీరు ఇంత దూరం ఎందుకు వచ్చారు? ఆయన డైలాగులు వేరు కదా. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు లేకపోతే మీ జిల్లాకు వచ్చినప్పుడే కలవచ్చు కదా. మేము జనరల్గా వచ్చామండి, మీ ఇల్లు ఇక్కడ అంటే కలిసి వెళ్ళడానికి వచ్చాము చెప్పటం, కలవటం. దాసనారాయణ గారు వెళ్ళి ఎన్టీ రామారావు గారు వెళ్ళి ఎదురెదురు టీ నగర్లో మెడ్రాస్లో. అప్పుడు వారి ఇంటికి వెళ్ళి కలవటం. తర్వాత ఎప్పటికప్పుడు సినిమాలు చూడటం జనరల్గా. తర్వాత ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన. బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగిన రోజు నుంచి వెల్కమ్ గ్రూప్లో ఉన్నాం. తర్వాత పార్టీ పెట్టడం, పార్టీ పేరు, పార్టీ ఎలక్షన్లో పోటీ చేయటం. ఇక్కడి నుంచి స్కూటర్ మీద వెళ్ళి గుడివాడలో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్లో బసవతారకం గారు కానీ వాళ్ళందరూ కూడా తిరిగేటప్పుడు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్లో తిరగటం. ఏమని చెప్పారు? డోర్ టు డోర్ తిరిగి ఎన్టీ రామారావు గారికి ఓటేయమని. ఎన్టీ రామారావుకి ఓటేయండి. వేసారు కదా, గెలిపించారు. గెలిపించాం. మీరు అప్పుడు ఏంటంటే మీ పోస్ట్ ఏంటి తెలుగుదేశంలో? నేను ఎప్పుడు కూడా పోస్టుల కోసం వెళ్ళలే. ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా చిన్న పోస్ట్ కూడా తీసుకోలేదు. అసలు మీకు ఏ పోస్ట్ లేదు? ఏ పోస్టు లేదు తెలుగుదేశంలో. బట్ ఎట్లా డైరెక్ట్ మరి చంద్రబాబు లింక్ ఎట్లా మరి? నేను ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ కార్యక్రమాల్లో కీలక రోల్ ప్లే చేసేవాడిని. ఎప్పుడు ఏ పని చెప్పినా ఆ పని బాధ్యతగా చేసి అప్పచెప్పి రావటం అనేది నా డ్యూటీ. అట్లా చంద్రబాబు నమ్మించడం ఉంది. ఆయన కర్షక పరిషత్ వచ్చిన కాడి నుంచి కలవటం చేయటం, పార్టీలో చేరినప్పటి నుంచి మేము ఒక రకంగా ఆయన కన్నా సీనియర్లం కదా. అవును అబ్బో, మీరు ఎన్టీ రామారావు గ్రూపు సీనియర్లం కదా. కర్షక పరిషత్ వచ్చినప్పటి నుంచి కలవటం చేయటం. ప్లస్ మా మిత్రులు చాలామంది ఉన్నారు. మండ వెంకటేశ్వర గారు, తుమ్మల నాగేశ్వర గారు, గోపాలకృష్ణారెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు, వీళ్ళంతా కూడా అప్పుడు బాగా కేసీఆర్ గారు అంతా కూడా కలవటం చేయటం. ఎప్పటికప్పుడు ఆ సర్కిల్లో తిరగటం. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా నెల రోజుల పాటు మన శ్రేయోభిలాషులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి మన వంతు పాత్ర పోషించడం అనేది కీలకంగా. వ్యాపారాలన్నీ పక్కన పెట్టి మేము మా వంతు పాత్ర ఎక్కడికైనా పోషించాలని బాధ్యతలు అప్పచెప్పినప్పుడు పూర్తి స్థాయిలో
కార్యక్రమాలు చేసి వచ్చేవాళ్ళం. మేమంతా కూడా మా శ్రేయోభిలాషులంతా కూడా ఒక 50 మంది 60 మంది కలిసి 2 విడతలుగా ఎలక్షన్ జరుగుతూ ఉండేవి. ఇక్కడ ఫస్ట్ పార్ట్, అక్కడ సెకండ్ పార్ట్ కూడా వెళ్తూ ఉండేవాళ్ళం. అట్లా బాగా హార్డ్ వర్క్ చేశాం. ఓకేనా. మరి ఎమ్మెల్యే టికెట్ మీరు అడిగిరా, ఆయన ఇచ్చిండ మీకు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు? ఫస్ట్ టైం కాన్స్టిట్యున్సీలు బైఫర్కేషన్ అవుతున్నప్పుడు మేమంతా కలిసి ఒక 30-40 మంది చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి మా పెద్దలు చాలామంది పరశురామ్ మంత్రి గారు లాంటి పెద్ద పెద్దలంతా అమ్మ వాళ్ళంతా కలిసి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు కాన్స్టిట్యున్సీలు బైఫర్కేషన్ అవుతున్నాయి, నువ్వెందుకు నిలబడకూడదు, వర్కౌట్ చేసుకోండి, జాగ్రత్తగా పని చేసుకోండి, మీకు అవకాశం ఇస్తానని చెప్పి చెప్పటం డైరెక్ట్గా. నాకు వద్దు సార్, నేను ఎప్పుడు పార్టీకి లాయలు, మీరు ఇంకెవరికన్నా ఇవ్వండి సార్, మీకు సపోర్ట్ చేస్తా. చూసారా మీరు తీసుకొచ్చారా, ఆయన ఏమంటున్నాడు అని చెప్పి ఆయన కొంచెం నిందించడం. మళ్ళీ తర్వాత మా మిత్రులంతా కూడా కన్వెన్స్ చేసి నెల రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి సార్ నేను పూర్తి స్థాయిలో పనిచేయడానికి సిద్ధపడ్డాను అని చెప్పినప్పుడు ఓకే పని చేసుకోండి అని చెప్పటం. ఇంచుమించుగా ఈ టర్మ్ కన్నా ముందు టర్మ్లో టికెట్ ఫైనలైజేషన్ వచ్చే వరకు కూడా ఫస్ట్ నేమ్లో ఉన్న, తర్వాత సెకండ్ నేమ్కి వెళ్ళా. వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వటం, నేను ఇండిపెండెంట్గా వేయటం. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి, గాంధీ నీకు నెక్స్ట్ టైం అవకాశం ఇస్తున్నా, కొన్ని కారణాల వల్ల నీకు టికెట్ ఇవ్వలేకపోయా అని చెప్పటం, నేను విత్డ్రా చేయటం, పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేసా. అదే మాట మీద నిలబడి మళ్ళీ రెండో నేమ్ లేకుండా ఫస్ట్ నేమ్ కింద నాకు టికెట్ 5 సంవత్సరాల తర్వాత ఇవ్వటం. అయితే ఫస్ట్ ఇండిపెండెంట్గా పోటీ చేయలే, నామినేషన్ వేసి విత్డ్రా చేసుకున్నాను. అదే చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు వద్దన్నారు, విత్డ్రా చేసుకున్నాను. ఎందుకన్నా మరి మీ లైఫ్ మీది కదా, మీ సేవ మీది. కానీ శ్రేయోభిలాషులు చెప్పినప్పుడు మనం పార్టీని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకూడదు. ఇంతకాలం నమ్ముకొని ఉన్నాం, పార్టీ గెలవాలనే ఏకైకతో విత్డ్రా చేసుకో. మరి తెలుగుదేశం గెలిపించారు, మళ్ళీ మరి ఎందుకు మొత్తం ఖాళీ చేస్తున్నారు? ప్రత్యేక పరిస్థితులు, రాష్ట్రాలు విడిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు, కేసీఆర్ గారు తెలంగాణ ఇక్కడ రావటం అయినప్పటికీ కూడా 15 సీట్లు ఇక్కడ గెలిచి 2 సంవత్సరాలు సిన్సియర్గా పార్టీకి లాయల్గా కష్టపడ్డాం. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి నా జయం. నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని నొప్పించో ఇంకొకళ్ళని నొప్పించో పార్టీలు మారలా. నేను సలహాలు సంప్రదింపులు చేసి ఉన్న పరిస్థితులకు అనుగుణంగా, మరి అత్యధిక జనాభా ఉన్న కాన్స్టిట్యున్సీ శ్రీలింగపల్లి కాన్స్టిట్యున్సీ, ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీని బాగు చేయాలి అని అంటే పోరాటాలతో బాగు చేయటం అనేది, నేను కూడా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పరుడుగా కూడా నేను పనిచేశా. పోరాటాలతోనే సరిపెట్టుకునే పరిస్థితి నాది కాదు. మన మార్కు ఉండాలా కాన్స్టిట్యున్సీలో, మనం అభివృద్ధి చేయాలా అనే ఉద్దేశంతో నేను చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పరిస్థితుల్లో మనం అక్కడ పార్టీ పెట్టుకొని పోరాటాలు చేసుకొని ఇబ్బందులు పడి చేయలేం సార్, మేము మారాల్సిన పరిస్థితి వచ్చింది, మేము మారుతున్నాం. నాకు చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి, నేను మారుతున్నానని చెప్పా. తొందరపడబాహన మంచిది కాదని అంటాం, అయినప్పటికీ కూడా సార్ తప్పని పరిస్థితి చేరుతున్నా అని చెప్పటం. చేరాను అన్కండిషనల్గా. సార్ గౌరవము, కాన్స్టిట్యున్సీ అభివృద్ధే నాకు కావాలి సార్, నాకు ఏం అవసరం లేదని చెప్పి కేసీఆర్ గారితో కానీ, కేటీఆర్ గారితో కానీ, హరీష్ రావు గారితో కానీ చెప్పటం, జాయిన్ అవ్వటం. ఆయనకి ఎంత లాయల్గా పనిచేశానో ఇప్పుడు పార్టీ మారినా కూడా పార్టీకి అదే లాయల్గా పనిచేస్తూ పనులు చేసుకుంటూ పోతా ఉన్నా. ఖచ్చితంగా ప్రజలను మెప్పించి కాన్స్టిట్యున్సీని రాష్ట్రంలోనే మంచి కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దే బాధ్యతను నేను తీసుకుంటున్నా. నాకు కూడా అభివృద్ధి విషయంలో నువ్వు ఎక్కడా కూడా వెనకాడొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ చెప్పటం. కవిత మేడం కూడా కలిసినప్పుడు కూడా చాలామంది చాలా అడిగారు, మీ కోరికలు ఏం లేవు, మీరు చక్కగా పనిచేసుకుంటూ ముందుకు పోండి, మా సహాయ సహకారాలు పూర్తిగా అందించడం అని చెప్పడం, అదే బాటలో నడుస్తాం. అన్నా మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్.
వెల్కమ్ బ్యాక్. నమస్తే అన్న. మీరు మిమ్మల్ని గెలిపి తెలుగుదేశం అనేసరికి మీ దగ్గర ఉన్న షేర్లింగంపల్లి అందరూ ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉంటారు. అరే మా నాయకుడు కావాలి, మా గాంధీ గారు మాకు కావాలని చాలామంది ఓట్లు వేసుకొని మేము గెలిపించుకున్నారు. సరే ఇప్పుడు టీఆర్ఎస్లో పోయిన తర్వాత వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నావా? కొంత మనోభావాలు దెబ్బతిన్నమాట వాస్తవం. 2 సంవత్సరాలు అపోజిషన్లో ఉండి నేనేమి అనుభవించలే బాధలు. నేను సేవ చేసుకుంటూనే పోయా, ఎక్కడ సమస్యలు వచ్చినా ఎదుర్కొంటూ పోయా. వారి బాధలు, వారి కొన్ని ఇబ్బందులు కూడా ప్రతిపక్షంలో ఉండి నేను పూర్తి న్యాయం చేయలేకపోయా. ఆ పరిస్థితులన్నీ కూడా చాలామంది అనుభవించి దెబ్బతిని ఉన్నారు. వారు మనోభావాలు తినకూడదు. మనం శాసనసభ్యుడిగా ఉండి వాళ్ళకి న్యాయం చేయాలనే ఏకైక ధ్యేయంతో చాలామంది అప్పటికే మీరు మొండిగా ఉండొద్దు, పార్టీ మారండి అని చెప్పి అప్పటికే నాకు చాలామంది చెప్పినప్పటికీ కూడా నేను పార్టీ మారే మున్సిపల్ ఎలక్షన్లు అయ్యే వరకు కూడా పార్టీ మారే ఆలోచన నాకు ఏనాడు కూడా లేదు. వేసిన నెల రోజుల తర్వాత కొంతమంది శ్రేయోభిలాషులు నాకు చెప్పటం, నేను మాట్లాడటం, నిర్ణయం తీసుకొని పార్టీ మారటం. తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ కూడా మీటింగ్ పెట్టి నా ఒపీనియన్ ఇది, మీ బాధలు ఇది, ఏం చేస్తే బాగుంటుందని సలహాలు సంప్రదింపులు చేసి చెప్పి వారికి కూడా పార్టీ మారినప్పటికీ కూడా కొంతమంది చేసిన తప్పే అని అన్నారు. వాళ్ళే ఈరోజు వచ్చి కష్టమో నష్టమో లేటుగా నిర్ణయం తీసుకున్నా కానీ మంచి పనే చేసావు అనే నిర్ణయానికి వాళ్ళు కూడా రావటం. ఇంకా కొంతమంది నాలాంటి ఎన్టీఆర్ వీరాభిమానులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే వారికి మరి తీవ్రవాదుల్లాగా మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా సైలెంట్గా ఉన్నారు తప్పించి పార్టీలు మారటము మౌనంగా ఉన్నారు. మీ మనుషులు మీరు ధైర్యంగా ముందుకెళ్ళి పనులు చేయండి, కాకపోతే మేము ఎన్టీ రామారావు గారు వీరాభిమానులం కాబట్టి వాళ్ళ కండువాలు వేయించుకోలేము అని చెప్పి నాకు ధైర్యాన్ని ఇవ్వటం. మెల్లమెల్లగా కూడా చాలామంది వచ్చి ఆల్రెడీ చేరారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఈ 2-3 నెలల్లో చేరటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కలిసి పని చేసుకోవటానికి అభివృద్ధి ధ్యేయం. ఇవాళ ఏ కాలనీకి పోయినా వ్యక్తిగతంగా ఏం అడగపోయినా మౌలిక వసతుల గురించి అడుగుతారు. మౌలిక వసతులు కల్పన ధ్యేయం కావాలని అంటే మిగిలిన కాన్స్టిట్యున్సీస్లో 1,50,000-2 లక్షల ఓటర్లు, 1,50,000-2 లక్షలకి ₹1,50,00,000 ఫండు, 6 లక్షల ప్రజానికానికి స్పాన్ బాగా పెద్ద ఏరియా ఉన్నదానికి హైటెక్ ప్రాంతం బాగా అభివృద్ధి చేయాల్సిందని కూడా అదే ₹1,50,00,000. అదనంగా ఫండ్స్ కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ సపోర్టు అవసరం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక నిధులు నేను ఇస్తాను డెవలప్ చేసుకోమని చెప్పి నాకు హామీ ఇవ్వటం. ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా అడిగింది ఏనాడు కూడా ఆయన కాదనలా. నేను ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ది వే పోను, పైరవీకారులు కాదు, కరప్షన్ బ్యాచ్లో దూరంగా ఉంటాం. అందుకని మీ పేరు గాంధీ అని పెట్టారు మీ ఫాదర్, మా తాతగారు పెట్టారు. గాంధీ. ఆడపిల్ల పుడితే ఈ పేరు, మగపిల్లాడు పుడితే ఈ పేరు అని పుట్టకముందే పెట్టారు. మా పెద్దన్నయ్య పేరు శాస్త్రి, రెండో అన్నయ్య పేరు ప్రసాద్, 3 గాంధీ, నేను. శాస్త్రి పెట్టడానికి కారణం ఏందన్న మరి? తాతగారి నిర్ణయం ఆ రోజు. ఆయన పొలిటికల్లో పంతులు పెట్టుకుంటారు కదా, పెట్టుకుంటారు. ఆయన మరి మా బాబాయ్ పేరు కూడా శాస్త్రి. అట్లా మా ఇంకో బాబాయ్ పేరు సుభాష్ చంద్రబోస్. ఇంకోటనా, ఇప్పుడు ఒకవేళ సడన్గా తెలుగుదేశం నుంచి రాజీనామా చేసి మళ్ళీ నేను కొట్లానికి రెడీగా ఉన్నా అని అన్నారనుకోండి, గెలుస్తారా మరి? గెలిపించుకుంటారా మిమ్మల్ని? ఖచ్చితంగా మన పాత్ర మనం పోషించాలా, మన వంతు లోపం లేకుండా మనం పనులు చేయాలా. ప్రజలు ఆదరించారు, వీడు మంచివాడు, వీడు మనకు పని చేయగలుగుతాడు అనే నమ్మకం కనుక కలిగించగలిగితే 100% గెలిపిస్తాను. నేను అదే నమ్మకంతో ముందుకు పోతున్నా. నా లోపం లేకుండా చేసే బాధ్యతను నేను తీసుకుంటా. మంచి చెడ్డ, నచ్చకపోవటం అనేది వారి ఆత్మాభిమానానికి వదిలేయాలి మనం ఎప్పుడు కూడా. అదే బేస్లో మనం ముందు పోవాలి తప్పించి ఎవరిని కూడా మనం డబ్బు రూపాయనో బలవంత రూపాయనో ఓటు అనేది వేయించలేం. ఓటు అనేది
వారి సంతృప్తి పరంగా బయట ఎన్ని మాటలు చెప్పినా లోపల ఓటేసే దగ్గరికి వెళ్ళి వారి మనస్సాక్షిగా ఓటేస్తారు తప్పించి దానిని మనం ఆదరించాలా అభిమానించాలా దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి తప్పించి ఇవన్నీ మిగిలిన ఏ కార్యక్రమాలు చేసినా కాలక్షేపమైన కార్యక్రమాలు. మాటలు చెప్పినా డబ్బులు పంచినా ఇంకోటి చేసినా అవి శాశ్వతం కాదు. మనం సిన్సియర్గా పని చేసి వారికి దగ్గరయ్యి వారికి అందుబాటులో ఉండి వారి మౌలిక వసతుల కల్పనలో మనం ముందున్న రోజున ఖచ్చితంగా ప్రజలు అభిమానిస్తారు, ఆదరిస్తారు. మీ నమ్మకం అది నా నమ్మకం. కానీ ప్రజల నమ్మకం ఏంటంటే గాంధీ గారికి తెలుగుదేశం ఉన్నందుకు చంద్రబాబు నాయుడు ముఖం చూసి ఎన్టీ రామారావు గారి ముఖం చూసి ఓట్లు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాస్తవం. అవునా కదా? వాస్తవం. మా గాంధీ గారు గాంధీ లాంటి వారు అనుకుంటారు. మీరు సడన్గా కేసీఆర్ ఏమో తెలంగాణ జిందాబాద్ అంటున్నారు. మరి ఎట్లా మ్యాచ్ అవుతాయి మీ ఇద్దరికి? ఇక్కడ ఎన్టీ రామారావు గారు అమ్మాయిలు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు హైటెక్ రంగం ఐటీ రంగం సాధించిన ఘనత నా కాన్స్టిట్యున్సీలో ఉంది. ఖచ్చితంగా ఓటర్లు ఉన్నారు. కానీ ఇవాళ ప్రత్యేక పరిస్థితులు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అని అంటే చాలామంది చంద్రబాబు నాయుడికి సపోర్ట్, నా బొట్టాళ్ళు చాలామంది చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసేవాళ్ళే ఉంటారు. రాష్ట్రాలు విడిపోయినాయి. ఇక్కడ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇంకో టర్మ్ కూడా ఉండాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో ఇంకో టర్మ్ కూడా ముఖ్యమంత్రిగా ఉండాలి. వీళ్ళ విజన్తో వీళ్ళిద్దరి కలయికతో, ఇద్దరు చంద్రుల కలయికతో, కోఆర్డినేషన్తో రెండు రాష్ట్రాలు బాగుపడాలనే కోరుకునే వాళ్ళని తప్పించి మరి వాళ్ళ టీఆర్ఎస్లో ఉన్నాము అని అంటే 95% తెలుగుదేశం మిత్రులే ఉన్నారు. ఒక 5% మాత్రమే టీఆర్ఎస్ ఉద్యమకారులు ఉన్నారు. 95% ఏ మంత్రులను చూసినా, ఏ ఎమ్మెల్యేలను చూసినా, మా ముఖ్యమంత్రి గారిని చూసినా తెలుగుదేశం 2లోనే ఉన్నాం మేము. మా ముఖ్యమంత్రి గారు కూడా ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని. ఈ మధ్య కూడా మీరు చూసి ఉంటారు బాలకృష్ణ గారి కార్యక్రమాల్లో కానీ ఎన్టీ రామారావు గారిని పొరపాటున ఎవరైనా మాట అంటే ఆయన ఊరుకోడు. మాకన్నా ఎక్కువ. మేమేమి ఎన్టీ రామారావు గారిని వ్యతిరేకించట్లే, చంద్రబాబు గారి నాయుడు గారిని వ్యతిరేకించట్లే. రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రాలు విడిపోయినాయి. రాష్ట్రాలు విడిపోయిన ప్రత్యేక పరిస్థితుల్లో ఇక్కడ చంద్రశేఖరరావు గారు ఉద్యమకారుడిగా పార్టీ పెట్టి ఆయన కష్టానికి తరబడిన రిజల్ట్ వచ్చింది. ఇవాళ గెలిచారు, ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు, అక్కడ ఆయన గెలిచారు. రెండు రాష్ట్రాలు బాగుపడాలి. మాకు చంద్రబాబు నాయుడు గారు రాలేరు. చంద్రశేఖరరావు గారు ఒక విజన్తో పోతున్నాడు. అన్ని వాళ్ళ ప్రాజెక్టుల విషయంలో కానీ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, మరి పేదల విషయంలో, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో, పెన్షన్ల విషయంలో, మరి చదువుల విషయంలో, వాళ్ళ పిల్లలకి సన్న బియ్యంతో భోజనం పెట్టే కార్యక్రమం. హాలిడేస్లో కూడా మధ్యాహ్నం మీరు భోజనం పెట్టండి. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే 51,000. మేనిఫెస్టోలో లేనివి కూడా పెట్టి అభివృద్ధి వైపు పోతున్నప్పుడు మంచిని మంచి అనాలా, చెడుని చెడు అనాలి. మంచి చేస్తున్నప్పుడు కూడా బురద జల్లే కార్యక్రమాలు చేస్తే ఆ మాటకి ఎప్పటికైనా ఎక్కడైనా విలువ ఉండదు. మంచిని మనం ఎవరు చేసినా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత, ఒక మానవత్వం ఉన్న మనిషిగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. చేస్తున్నాం. అదే ఆదర్శంగా ఆయన తీసుకోవాలి మనం. ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన వాగ్దానాలు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాకుండా సాధ్యం కాని మాట్లాడలే, సాధ్యం కాని వాటిని కూడా ఎలా సాధ్యం చేయాలి. డబుల్ బెడ్రూమ్ సామాన్యమైన విషయం కాదు. రకరకాల రూపకల్పనలు చేస్తూ ఉన్నారు. మేము కూడా ఆశ్చర్యపోయే విషయాలు మరి చూస్తూ ఉన్నాం. మేము ఈ రకంగా చేద్దాం, ఈ రకంగా చేద్దామని మాకు సజెషన్స్ ఇస్తున్న సలహాలు, సంప్రదింపులు చాలా బాగున్నాయి. ప్రాజెక్టుల విషయంలో కానీ, ఇంకా ఒక మౌలిక వసతుల కల్పనలో కూడా రకరకాల ప్రోగ్రామ్స్ మాకు ఇచ్చారు. సక్సెస్ అవుతుంది. సక్సెస్ రేటు ఎక్కువ. ఇంకా కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. సడన్గా ఇవాళకి వాళ్ళు వచ్చి కొత్తగా రాష్ట్రం ఏర్పాటు చేసుకొని 100% ఇంప్లిమెంట్ చేయాలంటే సాధ్య అసాధ్యాలను కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. KG to PG
3 ఎకరాలు 3 ఎకరాల విషయంలో ఎంత సీరియస్గా ఆయన వర్కౌట్ చేస్తున్నారో బహుశా ఒక 2 నెలల నుంచి రెవెన్యూ రివ్యూస్ మీటింగ్లో మీరు చూడండి, ఆయన డెప్త్ ఏంటనేది తెలుస్తుంది. అదేవిధంగా కేజీ టు పీజీ విద్య విషయంలో మరి కడియం శ్రీహరి గారికి బాధ్యతలు అప్పచెప్పి ఇప్పుడు ఉన్న మౌలిక వసతులు ఏమిటి, స్కూల్స్లో ఏమి కావాలి, ఏమి చేస్తే పర్సంటేజ్ ఎక్కువ పేద సహజంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారంటే పేద కుటుంబాల నుంచి ఎక్కువగా చదువుకుంటూ ఉన్నారు. మరి ముందుకు తీసుకుపోవటం ఎలా అనే దాని మీద చక్కటి రూపకల్పన చేశారు. మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ అవ్వమన్నప్పుడు కూడా నా కాన్స్టిట్యున్సీలో 70 స్కూల్స్ ఉన్నాయి. 70 మంది హెడ్ మాస్టర్స్ని, ఎంఈఓని అందరిని కూడా పిలిచి వారి చెప్పే సమస్యలు విని మనం ఏం చేయగలుగుతాం, మీరు రిజల్ట్స్ ఎంత బాగా తీసుకురాగలుగుతారు అనే దాని మీద కూడా ఒకరోజు మొత్తం చర్చలు జరిపి మాకు వచ్చిన ఫండ్స్లో ఉన్న స్కూల్స్లో మౌలిక వసతుల కల్పనలో మనం ఏం చేయగలుగుతాం, అన్నీ ఉన్నాక మీరు రిజల్ట్ ఎంత బాగా ఇవ్వగలుగుతారు. మరి ప్రైవేట్ స్కూల్స్లో 10th ఇంటర్మీడియట్ క్యాండిడేట్లను పెట్టి చదువు చెప్పి 95% పాస్ మార్కులు తీసుకురాగలుగుతున్న పరిస్థితుల్ని డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి మెరిట్లో చక్కటి ఉద్యోగ అవకాశాలు పొంది గవర్నమెంట్ స్కూల్లో అన్నిట్లోనూ కూడా బాగా విద్యావంతులైనటువంటి టీచర్స్ కానీ అందరినీ కూడా పెట్టుకొని వాళ్ళకన్నా మెరుగైన విద్యను మనం ఎందుకు అందించలేకపోతున్నాం అనేది మాట్లాడి రాబోయే రోజుల్లో మెరుగైన విద్య అందించాలా, మీరు ఎక్కడైతే కూర్చుంటున్నారో ప్రశాంత వాతావరణం, చక్కటి చదువు చెప్పడానికి చక్కటి వాతావరణం తీసుకొచ్చే కార్యక్రమాలకు మేము సహకరిస్తామని చెప్పి సాల్వేషన్ చేసి ముందుకు అడుగులేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. తెలంగాణలో మంచి సక్సెస్ రేట్ చూస్తున్నాం ఆల్రెడీ, ఇంకా చూస్తామని చెప్పి నేను ఒక శాసనసభ్యుడిగా నమ్ముతున్నా. జరుగుతున్న పరిస్థితులు అంచెలంచెలుగా అడుగులు ముందుకేసుకున్న పరిస్థితులు కూడా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్. సహజంగా ఏంటంటే పైన మాట్లాడుతూ పోతే కింద ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది చాలామంది క్వశ్చన్ చేస్తారు. ఎప్పటికప్పుడు అన్ని స్థాయిల అధికారులతో సమావేశాలు మీరు చూస్తున్నారు. ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రతి విషయాన్ని కూడా కూలక్లిష్టంగా చర్చించి ముందుకు పోతూ ఉన్నారు. సలహాలు, సంప్రదింపులు మేధావుల నుంచి తీసుకుంటూ ఉన్నారు. మనకు ఉన్న పరిధిలో మనం ఏం చేయగలుగుతాం, ఇంకా ఇంతకన్నా మంచి ఫలితాలను ఏ రకంగా మనం సాధించాలి రాష్ట్రంలో అనే దాని మీద చక్కటి చర్చ జరుగుతూ ఉంది. ముందుకు పోవడానికి అడుగులేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం భారతదేశంలోనే మంచి రాష్ట్రంగా నిలబడుతుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీకు ఏమైనా మంత్రి పదవి ఇస్తానడా కేసీఆర్? అటువంటి సమస్య కానీ అటువంటి మాట కానీ మా మధ్యలో ఎప్పుడు రాలేదు. నేను కొత్త శాసనసభ్యుడిని. నేను నా కాన్స్టిట్యున్సీని మంచి కాన్స్టిట్యున్సీగా, రాష్ట్రంలో మంచి కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్ది చూడగలిగితే చాలు అని సంతృప్తి పడుతున్నాను. నేను మంత్రులుగానో ఇంకో పోస్టులు చైర్మన్లుగానో నేను నా మనసులో 1% కూడా ఆశించే అంత అవకాశం నేను తీసుకోలే. ఇప్పుడు అనుకోకుండానే ఎమ్మెల్యే అయ్యారు, అవునా? అనుకోకుండా మంత్రి అవుతారని అనుకోని మంత్రి అయ్యారు. ఇప్పుడు అనుకోకుండా మంత్రి అయితే అయ్యేది ఉంది. అది చాలామంది సీనియర్లు ఉన్నారు, చాలామంది మనం కొత్తగా వచ్చినటువంటి పార్టీలో కొత్తగా చేరినటువంటి శాసనసభ్యులు, మరి పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. మనం ఊరికనే కళలు కానీ ఆశలు పెట్టుకొని నిరాశాజీవులుగా మిగిలిపోవటం నాకు ఇష్టం లేదు. నాకు కూడా అనుభవం కావాలి, పనిచేసే సత్తా కావాలి. గ్రౌండ్ రియాలిటీస్ని బయటకు తీసుకొచ్చి పనులు చేయించే సత్తా మనకు వచ్చినప్పుడు క్యాపబిలిటీని బట్టి అది పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం. ఆ నిర్ణయానికి మనం కట్టుబడాలి. అనా మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మన బ్రేక్.
కేసీఆర్కి ఎమ్మెల్యే మీరు ఆల్రెడీ తెలుగుదేశంలో ఇప్పుడు ఎమ్మెల్యేనే, టీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేనే. సరే, ఏ ఆశ లేకపోతే అసలు గాంధీ బయట పబ్లిక్ అనుకుంటాకు ఏ ఆశ మంత్రి పదవి ఇవ్వకుండా ఏ ఆశ చూపించకపోతే గాంధీ ఎందుకు వెళ్తావు టీఆర్ఎస్ పార్టీలో కానీ బయట పబ్లిక్ చాలామంది అనుకుంటారు. వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? నా ఒక్క విషయంలో పబ్లిక్ ఆ రకంగా ఊహిస్తారని చెప్పి నేను అనుకోను. నాకు తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, నా పిల్లలు బతకటానికి ఉంది. నా పిల్లల వరకు, నాకు కాదు, నా పిల్లల వరకు బతకటానికి ఉంది. ఇంకా దేని గురించి ఆశించాలి? దేని గురించి ఆశించాల్సినంత అవసరం నా వ్యాపారాలు నాకున్నాయి, వాళ్ళు పిల్లలు నడుపుకుంటారు. నేను పూర్తి స్థాయిలో నేను 3 సంవత్సరాలుగా ఎలక్షన్ బిఫోర్ 1 ఇయర్ నుంచి నా వ్యాపారంలో అడుగు పెట్టలే. పూర్తి స్థాయిలో ఇక్కడ 12 గంటల పాటు, రోజు 12 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. ఎక్కడ సమస్య ఉండి ఎక్కడికి పిలిస్తే అక్కడ లొకేషన్లో అటెండ్ అవుతున్నా. ఇనాగ్రేషన్స్ కానీ, పనుల దగ్గర కానీ, పనుల నాణ్యత కానీ, సమస్యల పట్ల కాన్సన్ట్రేషన్ చేస్తున్నా. గత 2 సంవత్సరాలుగా కూడా అదే పని చేశా. ఈ 3 సంవత్సరాలు కూడా కీలక పాత్ర పోషించి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ధ్యేయంగా ఇప్పటికే నాకు ముఖ్యమంత్రి గారు, నేను అపోజిషన్లో ఉన్నా, పార్టీలోకి వచ్చిన సుమారుగా నా కాన్స్టిట్యున్సీకి 1200 కోట్లు ఆల్రెడీ నిధులు వచ్చినాయి. ఇంకా కూడా ముఖ్యమంత్రి గారి నిధి నుంచి కూడా తెచ్చుకునే అంత ధైర్యము, నమ్మకం నాకుంది. కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతా. మంత్రి పదవి పక్క ఓకేనా? మీకు మంత్రి పదవి వద్దు, కేసీఆర్ పిలిచి గాంధీ గారు మీకు ఏ మంత్రి పదవి కావాలి, ఏ శాఖ కావాలి అని కోరుకోమంటే మీరు ఏది కోరుకుంటారు? అంత ఆలోచన మీకు లేదు. అంత ఆలోచన ఇప్పుడు చేయాల్సినంత అవసరం నాకు లేదు. దాని గురించి నేను ఆలోచించను కూడా ఆలోచించను. నేనే నిర్ణయం తీసుకున్నా సబ్జెక్ట్ మీద స్పాట్ నిర్ణయం తీసుకుంటా. నాకు ఆ కెపాసిటీ ఉంది, ఆ ఆర్గనైజేషన్ చేయగలిగే సత్తా నాకుంది. ఖచ్చితంగా ఇంత జూనియర్కి, ఒక 2 సంవత్సరాల శాసనసభ్యుడికి, మంత్రిగాను ఇంకో రకంగా అంత దూరం ఆలోచించాల్సి, మరీ ఎక్కువ ఊహలు పెట్టుకొని ఊహల్ని విఫలం చేసుకునే కార్యక్రమాలకు మనం తావివ్వకూడదు. అంటే ఇప్పుడు కేసీఆర్ అనుకోవచ్చు కదా, అరే గాంధీ గారు ఇంత మంచి పేరు ఉంది షేర్లింగంపల్లిలో, ఆయనకు మంత్రి పదవి ఇంకా బాగా పనిచేస్తాడు, ప్రజలకు దగ్గరగా ఉంటాడు, అప్పుడు ఆలోచన చేద్దాం. నా మిత్రుడు మంత్రిగా నాకు మంచి చెడు సలహాలుగా 5 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా బాగా చేశాను. ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు నా మిత్రుడు కలిసి నీకు నామినేటెడ్ ఇప్పిస్తారు రమ్మన్నప్పుడు నేను 2 పడవల మీద కాళ్ళు వేయను సార్, నాకు వద్దు అని రిజెక్ట్ చేసిన వాళ్ళలో నేను ఒక్కడిని. ఆ రోజే నాకు మంచి పోస్ట్ వచ్చి ఉండేది తెలుగుదేశం పార్టీలో. తీసుకోలేను. ఎప్పుడు కూడా మనం చేయాలనుకునే పని మన విజన్ కంప్లీట్ చేసుకోవాలి, మన సత్తా ఏంటో నిరూపించుకోవాలి, మన మార్క్ అనేది కాన్స్టిట్యున్సీ మీద పడాలి. నేను ఎప్పుడు కూడా తెలుగుదేశం శాసనసభ్యుడిగా గెలిచిన, ఇవాళ టీఆర్ఎస్కి వచ్చిన, నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఏ పార్టీ అని ఏ కార్యకర్తని కూడా ఈరోజు వరకు అడగల. ఎవరు వచ్చినా నాతో అయ్యో పని చేయటం, ఇది సాధ్యము, ఇది సాధ్యం కాదు. 4 పనుల కోసం వస్తే కాలనీ సమస్యల మీద ఫస్ట్ ప్రయారిటీ ఏది, సెకండ్ ప్రయారిటీ ఏది అనేది కూడా తీసుకొని గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని పనులు చేసుకుంటూ పోతా ఉన్నాం. అదే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా అదే నిర్ణయంతో ముందుకు పోతా. ఓకేనా? మీరు గెలిచి ఒక 2 ఇయర్స్ అవుతుందన్న, మీరు చేసిన షేర్లింగంపల్లిలో మీరు ఎమ్మెల్యేగా చేసిన పనులు ఏం పనులు ఉన్నాయి ఇంతవరకు పబ్లిక్కి? నేను ప్రజలకు అందుబాటులో ఉన్న ఒకటి, మొండి సమస్యలు, మూలన పడిపోయిన సమస్యలు, ఎంతమందికి చెప్పినా చూద్దాం చేద్దాం అనేటువంటి సమస్యలు, వాటిని అన్నింటినీ కూడా 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నా. ఉదాహరణకి నల్లగండ్ల ఫ్లైఓవర్ మరి ఎంతో కాలంగా పెండింగ్ పడిపోయింది. ఎవ్రీ
15 days మీటింగ్ పెట్టి రివ్యూ చేసి 6 నెలల్లో ఓపెన్ చేయించా. ఓపెన్ చేయించలా, నేనే చేసేసా. యాక్చువల్గా అది ముఖ్యమంత్రి గారు చేయాలి. అక్కడ ఒక రైల్వే ట్రాక్ ఉంది, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ రోజు. ఆ పరిస్థితిని గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ముఖ్యమంత్రి గారికైనా ఆర్ఎండ్బి మంత్రి గారికైనా ధైర్యంగా చెప్పుకోగలిగే, గ్రౌండ్ రియాలిటీ చెప్పుకోగలిగే ధైర్యం నాకు ఉంది కాబట్టి నేనే రిబ్బన్ కట్ చేసి వదిలేశాను. ఇవాళ సంవత్సరం అయింది. ఆ ఏరియాలో సమస్య లేకుండా చేసాం. అలాగే నానక్రామ్ కూడా సాఫ్ట్వేర్ రంగానికి ఆ ప్రాంతం అభివృద్ధి బాగా చెందింది. పాత విలేజ్ 30 ఫీట్ రోడ్లో రోజు కిలోమీటర్ల వైజ్గా ట్రాఫిక్ జామ్. సాఫ్ట్వేర్ మరి ఇతర దేశాల నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న మిత్రులు అక్కడ చాలామంది ఉన్నారు. మరి ఈ సమస్యను సాల్వ్ చేయాలంటే అధికారుల మీద, కేటీఆర్ గారి మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చి టోటల్ యంత్రాంగం 200 మంది అధికారులని లొకేషన్కి పిలిపించి, కేటీఆర్ గారిని కూడా లొకేషన్కి పిలిపించి రోడ్డు ఓపెన్ చేయించాం. అలాగే పాపిరెడ్డి కాలనీ అండర్ బ్రిడ్జ్, మురుగునీటి సమస్య తీవ్రత. గత ప్రభుత్వంలో డ్రైనేజ్ వ్యవస్థ 200 కోట్లు 200 కోట్లు 150 కోట్ల రూపాయలు బిల్లు చేసి డ్రైనేజ్ బయటికి పోనీయకుండా చేసి రోడ్లన్నీ నాశనం చేసిన పరిస్థితి. ఆ పరిస్థితుల్ని అధిగమించటానికి రకరకాల ప్రయత్నం చేస్తూ ఒక 60% ప్రాబ్లం సాల్వ్ చేయగలిగా. 40% ఈ 3-4 నెలల్లో, ఆ 40%ని కంప్లీట్ చేయాలంటే 48 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేయించి గ్రౌండ్ రియాలిటీ తీసుకొని మంత్రి గారి దగ్గర కూర్చొని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేస్తూ ఉన్నాం. ఇటువంటి ఎన్నో మంచినీటి విషయంలో ఈ సమ్మర్లో ఎంత శ్రద్ధ తీసుకున్నానో, ఎంత మానిటరింగ్ చేశానో చూడండి. మొన్నటి వరకు మీకు తెలుసు, సింగూరు పరిస్థితి తెలుసు, మీకు మంజీరా పరిస్థితి తెలుసు, ఎండిపోయిన పరిస్థితులు. గోదావరి నీరు రాకపోతే ఎక్కడ నీళ్లుంటే అక్కడ వలసలు పోవాల్సిన పరిస్థితులు. అటువంటి పరిస్థితులను అధిగమించి మరి ప్రభుత్వం కూడా శ్రద్ధ తీసుకొని గోదావరి యుద్ధ ప్రాతిపదికన తీసుకురావటం, మరి నీళ్ళు ఇవ్వటం, చాలా ప్రాంతాలకు అందకపోవటం, బోర్లు వేసిన 1000-1500 బోర్లు వేసినా కూడా నీరు రాని పరిస్థితులు. ఈ పరిస్థితుల నుంచి అధిగమించి సమ్మర్ని గడుపుకోగలిగాం. ఇవాళ ప్రతి కాలనీలోనూ హార్వెస్టింగ్ పిట్స్ చేస్తున్నాం, ఇంటింటికి కంపల్సరీ చేసాం. రేపు పుట్టిన ప్రతి పిల్లవాడు మనిషిగా జీవించే ప్రతివాడు కూడా మనిషికి ఒక మొక్క పెట్టాలనే నిబంధన పెట్టి కాన్స్టిట్యున్సీ అంతా మొక్కలు పెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ ఐడియా ఎవరు ఇచ్చినా మీకు? 25 లక్షల మొక్కలు నాటారు, గిన్నిస్ బుక్ రికార్డు వచ్చింది. ఏంటది? అది యాక్చువల్గా నాకు మిత్రులు మై హోమ్ కన్స్ట్రక్షన్లో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇలా చేయాలనుకుంటున్నాం అని ఒక మిత్రులు రావటం, ఆ మిత్రులందరినీ కూడా తీసుకెళ్ళి నేను మన హైటెక్ సిటీ దగ్గర కేటీఆర్ గారు మంత్రులందరూ కూడా వస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి వీళ్ళందరి చేత ఒక్కొక్క మొక్క ఇప్పించి ఈ కార్యక్రమం మేము చేద్దామని అనుకుంటున్నాం, మీరు సహకరించాలి అని చెప్పినప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే సోషల్ వర్కర్స్ మంచి మిత్రులు 25 లక్షల మొక్కలు 1 గంటలో పెట్టాలి. మన ఆర్గనైజేషన్ ఆ రకంగా పనిచేయాలి. ప్రతి కాలనీ సోషల్ వర్కర్స్, కాలనీ అసోసియేషన్స్ అన్ని చోట్ల అందరి దగ్గరికి వెళ్ళి మనం చెప్పి ఆ రోజు ఫలానా రోజు డేట్ డిసైడ్ చేసుకొని పెడదామనే కార్యక్రమాన్ని ప్రపోజర్ చక్కగా చేశారు. ఈ ప్రపోజర్ బాగుంది గాంధీ గారు, ఖచ్చితంగా మనం వాళ్ళ పాత్ర తీసుకొని వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి మినిస్టర్ గారు చెప్పటం, మినిస్టర్ గారు కూడా ఆ రోజున స్టేజ్ మీద ఒక్కొక్క మంత్రి గారికి ఒక మొక్క ఇవ్వటం, ఈ కార్యక్రమాన్ని ఆ రోజు నుంచి కూడా తీసుకొని ఇంకా ఉధృతంగా చేసి కార్యక్రమం చేస్తున్నాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఇవాళ చూస్తూ ఉన్నారు మరి మొక్క నాటడం అనేది. మమ్మల్ని ముఖ్యమంత్రి గారు 3 రోజులు ప్రగతి రిసార్ట్స్కి ట్రైనింగ్కి తీసుకెళ్ళాడు. కార్పొరేటర్లు ఎమ్మెల్యేలను కూడా పిలిచాడు. శిక్షణ ఇద్దాం అని చెప్పినప్పుడు ప్రగతి రిసార్ట్స్ ఎందుకు తీసుకెళ్తున్నారా అని అనుకున్నాం. 2700 ఎకరాలు ప్రగతి రిసార్ట్స్. 2 రాత్రులు ఉన్నాం, 3 పగళ్ళు ఉన్నాం.
ఒక దోమ కొట్టని పరిస్థితి, ఒక దోమ లేని పరిస్థితి. మరి ఆ వాతావరణం ఎంత బాగుందంటే కారణాలు ఏమిటి? చక్కటి విజన్తో, గ్రౌండ్ ప్రాక్టికాలిటీతో అని చెప్పటం మేము చూసాం కళ్ళారా. మరి కాలనీస్లో దోమలతో మలేరియాలు, డెంగ్యూలు, లక్షలు హాస్పిటల్ పోసే పరిస్థితులు మనం ఎదుర్కొంటా ఉన్నాం. ఈ వాతావరణాన్ని మనం కాలనీల్లో ఎందుకు తీసుకురాలేము? ఇవాళ ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా మిత్రులందరికీ కూడా ఇది ఒకటి ఆదర్శంగా చెప్తున్నాను. ఇంటింటికి ఇవాళ సమ్మర్లో ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసు. 1000 ఫీట్లు 1500 ఫీట్లు వేస్తే బోర్లు రాట్లా. హార్వెస్టింగ్ పిట్ అనేది కంపల్సరీ చేయండి. అన్నా హజారే గారి ఆదర్శం ఆ రోజు. ఎడారిలో నీళ్లు లేని పరిస్థితుల్లో 5 ఫీట్లు గోతులు తీసి 8 ఫీట్లకి గ్రౌండ్ లెవెల్ని, వాటర్ లెవెల్ని పెంచి నిరూపించాడు. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆదర్శంగా తీసుకొని వాటర్ హార్వెస్టింగ్ పిట్ని ఇంటింటికి కంపల్సరీ చేయండి. హార్వెస్టింగ్ పిట్ లేని దానికి పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వటం. ఖచ్చితంగా ఇది తీసుకున్నట్టయితే మనకి 8-10 ఫీట్లలో నీళ్ళు రావటం అనేది కన్ఫర్మ్. ఇటువంటి డ్రై వాతావరణం వచ్చినా కూడా బోరు వాటర్ని వాడుకొని ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఎదుర్కోవడానికి చక్కటి మార్గం. మరి ఇవాళ పర్యావరణ దినోత్సవాలు ఎన్నో చూసినా మరి ఇవాళ ఎక్కువ పేషెంట్లు లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ ప్రాబ్లం, మరి పీల్చే గాలే పొల్యూషన్ ఏ లెవెల్లో ఉందనేది కూడా జనాలు చూస్తూ ఉన్నారు. వీటినన్నింటినీ అధిగమించాలి అంటే మంచి గ్రీనరీ వాతావరణం తీసుకొచ్చినట్టయితే శ్రీలింగపల్లి కాన్స్టిట్యున్సీకి ఒక ప్రత్యేకత. 29 రాష్ట్రాల ప్రజానీకం ఇక్కడ ఉన్నారు. ఇదే కాకుండా ఇతర దేశస్తులు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టి ఉద్యోగాలు చేస్తున్న సందర్భాలు మనకి ఇది ఆదర్శంగా ఉంటే మిగిలిన అందరికీ కూడా చూపించి పనిచేయటానికి ఒక ఆదర్శంగా నిలబడతామని మనం ముందుకు పోతా ఉన్నాం. మనకి సహకారం ముఖ్యమంత్రి గారు అందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని మనం సక్సెస్ అవుతామనే పూర్తి విశ్వాసం నాకుంది. ఓకేనా? మీ తర్వాత మీ ఇంట్లో ఎవరు రాజకీయాలకు వస్తారు? మీ పిల్లల్లో నా తర్వాత ఎవరు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకన్నా? మీ పిల్లలు ఇంట్రెస్ట్ లేదా సార్? ఇంట్రెస్ట్ లేదు. అంటే మీతో ఇంకా రాజకీయ జీవితం అయిపోయినట్టేనా? ఇంకా అంతే. ఎప్పుడు ఇక వారసత్వం కంటిన్యూ అవ్వాలా? అవుతుంది కదా ఆల్రెడీ. ఇప్పుడు రాజకీయాల వారసత్వం కంటిన్యూ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళు ఆశించడం తప్పలేదు. మనకు ఆ ఇంట్రెస్ట్ లేదు. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. మీరు ఇంత బిజీగా ఉన్నా కూడా మాకు టైం ఇచ్చిన చాలా సంతోషం అన్న. ఓకే వ్యూవర్స్, ఇంతవరకు మా ప్రోగ్రామ్ చూసి మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ వీక్ మరో గెస్ట్తో మళ్ళీ కలదు. అంతా టేక్ కేర్, బాయ్ బాయ్, నమస్తే అన్న, మీ దాసన్న.